హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. ముందుగా మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పెట్టేసరికి పండగ అయిపోయి ఉంటుంది, కానీ పండగ మేము ఏ విధంగా జరుపుకున్నాము అనే విషయం మీకు తెలియాలి కాబట్టి నేను వీడియో షూట్ చేసి మీకు అందరికీ చూపిస్తున్నాను. ముందు మా ఇంట్లో పూజ చేసుకున్నాము. పూజను చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత మేమందరము గుడికి బయలుదేరామన్నమాట. రెడీ అయిపోయి గుడికి వెళ్ళి అక్కడ ఏం చేశాము అనేది వీడియోలో ప్లే అవుతుంది. కానీ మనం నాగుల పంచమి ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. మీరందరూ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. నాగుల చవితి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుపుకునే హిందువుల పండుగ. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పంచమి తిథి నాడు జూలై లేదా ఆగస్టు నెలల్లో నిర్వహిస్తారన్నమాట. తెలుగు సంస్కృతిలో నాగుల పంచమి రోజున నాగదేవతలకు పూజలు చేస్తారు. పాముల విగ్రహాలు లేదా పుట్టల వద్దకు వెళ్ళి పాలు, కుంకుమ, పసుపు, పువ్వులు ఇలా దేవుడికి చేసిన నైవేద్యం మొదలగునవి అన్నీ దేవుడికి సమర్పిస్తారు. ఇది ఎందుకు జరుపుకుంటారంటే పాము కాటుకు రక్షణగా మరియు కుటుంబ సంక్షేమం కోసం ఆశీర్వాదాలు పొందడానికి ఈ నాగుల పంచమిని మనం జరుపుకుంటాము. ఈరోజు కొంతమంది మహిళలు ఉపవాసాలు కూడా ఉంటారు, ఎందుకంటే కుటుంబ ఆరోగ్యం మరియు సుసంపన్నత కోసం ప్రార్థిస్తారు. ఇది అన్నమాట ఇందుకు మనం నాగుల పంచమి అనేది జరుపుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పూజారులు చెప్పిన విషయం ఒకటి ఏంటి అంటే, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళే ముందు మన ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాలంట. ఇంకా మా మమ్మీ టెంపుల్లోకి వచ్చిన వెంటనే ఇంకా దేవుడికి వాటర్తో అభిషేకం లాగా చేసేసి దేవుడికి బొట్లు పెట్టేసి ఆ తర్వాత ప్రిపేర్ చేసిన నూగుల దారాన్ని దేవుడికి పెట్టేసి ఆ తర్వాత ఆమె తెచ్చిన శారీ కూడా పెట్టింది. కొంతమంది శారీస్ కూడా పెడతారు నాగదేవతలకి, మరి అది ఎందుకు పెడతారనేది నాకు కూడా తెలియదు. ఇంకా టెంకాయ కొట్టేసి ఆ తర్వాత దేవుడి కోసం తెచ్చిన పాలను కూడా దేవుడికి వేసేసాము. దేవుడి కోసం తెచ్చిన ప్రసాదాన్ని కూడా దేవుడికి సమర్పించింది. అలా సమర్పించిన తర్వాత మమ్మీ మొక్కుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మా పెద్దక్క కూడా వెళ్ళేసి దేవుడికి పాలు పోసి బొట్లు పెట్టేసి మొక్కుకున్నామన్నమాట. మా ఊర్లో ఈ నాగులు ఉండే టెంపుల్ ఏది అంటే మార్కండేయ స్వామి టెంపుల్. ఈ మార్కండేయ స్వామి టెంపుల్లో నాగదేవత ఉంది, శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇలా కొంతమంది దేవుళ్ళందరూ ఒకటే చోట కొలువై ఉన్నారనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలనుకున్న దూరంగా ఉన్న టెంపుల్స్ అనేది ఏం లేకుండా అన్నీ ఒకటే చోట ఉంటే మొక్కుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అందరి దేవుళ్ళని. ఇంకా మా మమ్మీ ఇక్కడ నాగులకి పూజ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ తులసి చెట్టుకి పూజ చేసింది. ఆ తర్వాత అక్కడ బిల్వ చెట్టు ఉందన్నమాట, బిల్వపత్రం అంటారు దాన్ని. ఆ బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ఇష్టం. ఆ బిల్వపత్రం చెట్టు పక్కన వేప చెట్టు ఉంది. అక్కడ ఉన్న బిల్వపత్రం చెట్టుకి మరియు వేప చెట్టుకు కూడా పూజలు నిర్వహించారు. మా మమ్మీ కూడా పూజ చేసిందనమాట అక్కడ. మా మమ్మీ పూజ చేస్తుండగానే నేను కూడా వెళ్ళేసి ఆ చెట్టుకి మొక్కుకున్నాను. ఆ టెంపుల్ యొక్క ధ్వజస్తంభానికి కూడా మా మమ్మీ పూజ చేసింది. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కనే ఆంజనేయ స్వామి ఉండే అనమాట. ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసాము. ఇంకా వీడియోలో నేను కనిపించట్లేదని చెప్పేసి చిన్న క్లిప్ కూడా తీసుకున్నాము. నేను చాలా సంవత్సరాల తర్వాత నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుని దర్శనం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము అవుకు నుంచి ఆత్మకూరుకు వచ్చేసిన తర్వాత చాలా తక్కువ టెంపుల్స్కి వెళ్ళడము, కాబట్టి ఇన్ని రోజులు పట్టింది మళ్ళీ దర్శనం చేసుకోవడానికి. ఇంకా మమ్మీ అక్కడున్న కొంతమంది ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చిందనమాట. దేవుడి దర్శనం బాగా అయింది. ఇంక ఇంటికి వచ్చేసి నాగుల దారం కట్టుకొని ప్రసాదం తిన్నాము. మేము ఈ విధంగా నాగపంచమి జరుపుకున్నామన్నమాట. ఇంటికి వచ్చేటప్పుడు మా మమ్మీ బిల్వపత్రాలు కూడా తెంచుకుంది. అదండి నాగపంచమి వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా వచ్చి చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.